కళ్ళకి ఓ క్రీమ్ అందంగా కనిపించాలని ముఖానికి ఎన్నో రకాల క్రీములు వాడతాం. అయితే వృద్ధాప్య ఛాయలు ముందుగా కనిపించే కళ్ళకు ప్రత్యేకంగా క్రీములు రాయాలంటున్నారు సౌందర్య నిపుణులు. కళ్ళ చుట్టూ ఉండే చర్మం పలుచగా సున్నితంగా ఉంటుంది. ముఖంలోని ఇతర భాగాలతో పోలిస్తే దీనికి ఎక్కువ తేమ అవసరం. అది మామూలు మాయిశ్చరైజర్ తీర్చలేదు. అందుకని ఐ క్రీమ్ తప్పనిసరిగా రాయాలి. 25 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి చర్మంలో కొల్లాజెన్ తగ్గడం మొదలవుతుంది. దీనికి వాతావరణ కాలుష్యము, ఎక్కువగా ఎండలో తిరగడం వంటివి కారణమవుతాయి. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్తో పాటు ఐ క్రీమ్ని రొటీన్లో భాగం చేసుకోవాలి. కళ్ళ కింద ఉబ్బు, నల్లటి వలయాలకు కూడా అదే పరిష్కారం. ముడతలు వంటివి కనిపిస్తుంటే రెటినాల్ పెప్టైడ్స్ ఉన్న వాటిని ఎంచుకోవాలి. కళ్ళ కింద నల్లటి వలయాలుంటే విటమిన్ సి, కే ఉన్నవి తీసుకోవాలి. కళ్ళ కింద ఉబ్బుగా ఉంటే విటమిన్ ఏ, సెరామైడ్స్ వంటివి పనిచేస్తాయి. మిగతా చర్మంతో పోలిస్తే కళ్ళ చుట్టూ ఉన్నదానికి ప్రత్యేక సంరక్షణ కావాలి. ఆ అవసరాలను ఐ క్రీమ్లు తీర్చగలవు. ముఖంపై మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అవసరం అనిపిస్తే వీటిని ఉపయోగించడం ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదా డాక్టర్ల యొక్క సలహా తీసుకోవడం ఇంకా మంచిది.